హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మసాలా మునక్కాయ కందిపప్పు ఎలా చేయాలో చూద్దాము. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్న, ఒక 2 టమోటా పండ్లు, కొద్దిగా చింతపండు, ఒక గ్లాసు వాటరు, కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసి మనము ఒక 3-4 విజిల్స్ వచ్చేంతవరకు విజిల్స్ వేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత వచ్చేసి పప్పు గుత్తి తీసుకొని మనం మెదుపుకొని ఆ తర్వాత ఇస్తే మనం ఈ పప్పు గుత్తట్లో మెదుపుకొని తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు తగినన్ని వాటర్ వేసేసుకొని వాటర్ వేసిన తర్వాత నేను పప్పును బాగా ఉడకబెట్టిన తర్వాతనే మునక్కాయ వేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మునక్కాయ వేసుకుందాం. అందులో మునక్కాయ వేసినాక మనకు సరిపడా అంత సాల్ట్ వేసుకోవాలా, పప్పుకు సరిపోయినంత. ఇంకా మనకు కావాలంటే మనము తిక్కుగా తినాలన్నా లేదో మనకు పతలాగా ఉండాలంటే చూసుకొని మనం వాటర్ వేసుకోవచ్చు. దాన్ని బట్టి నేనైతే కొద్దిగా మళ్ళీ వాటర్ వేసిన. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మునక్కాయ మసాలా పప్పు మా ఆయనకైతే స్పెషల్గా చాలా ఇష్టము. ఎప్పుడు మునక్కాయ తెచ్చినా కానీ పప్పు చేసి సునీత అంటూ ఉంటాడు. ఒక పక్క అయితే అన్నం రెడీ అవుతుంది. నేను వచ్చేసి కారము, తెల్లగడ్డలు, కొబ్బరి నేను టెంకాయ కొట్టుకుంటా కాబట్టి తురిమి పెట్టుకుంటా. టెంకాయ కొట్టినాక ఒక రోజుగా ఆరబెట్టేసి ఆ కొబ్బరి, తగినంత కారము, తెల్లగడ్డ, ఒక్క చిన్న స్పూను ధనియా పౌడరు వేసి మనం బాగా మిక్సీ పట్టుకొని మనం పప్పు చూద్దాం. మునక్కాయ బాగా ఉడికిపోయింది, రెడీ ఉడికింది మునక్కాయ. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా దాంట్లో వేసేద్దాము. వేసేసి మిక్స్ చేసుకొని కాసేపు అలా పక్కన ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనిచ్చేసి మనం వేరే పొయ్యి మీద వచ్చేసి తిరగవాతకు పెట్టుకుందాము. తిరగవాత అయితే మనకు తిరగవాత ఎంత బాగా ఎగితే అంత టేస్ట్ ఉంటుందని మా అత్త అయితే నాకు చెప్పేది ఎప్పుడు. తిరగవాత ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందమ్మా ఏ కూర అయినా కానీ అని మా అత్త చెప్పింది. దాన్ని బట్టి నేను కూడా అట్లే చేసుకుంటా. ఒక 2-3 ఎండుమిర్చి తీసుకున్న, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డ వేసిన తిరగవాతకి, కొద్దిగా కరివేపాకు, అన్నీ బాగా ఫ్రై అయినాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. మనకు తిరగవాత బాగా ఎగితేనే టేస్ట్ ఉంటుంది ఏ కూర అయినా. ఇప్పుడు ఆ పప్పు తీసి ఇందులో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ మునక్కాయ మసాలా పప్పు. సంగటి చేసుకున్న సంగట్లేకైనా బాగుంటుంది, లేదు వేడివేడిగా రైస్ లేకైనా కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను వేడి అన్నంలో కూడా వేసి చూపిస్తాను. చూడు, మనకు ఫైనల్గా ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, లేకపోతే ఏం లేదు. ఈ కూర అయితే కూడా నేను వేడి అన్నంలోకి చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్. చూడండి ఎంత టేస్ట్, కలర్ఫుల్గా కర్రీ, పప్పు